హలో ఫ్రెండ్స్. మనం వేదాద్రి లక్ష్మీనారాయణ గారు రచించినటువంటి శ్రీపురం జమీందారు కథ గురించి తెలుసుకుందాం. శ్రీపురం జమీందారు భీమశంకరం ఒకరోజు తీరిగ్గా కూర్చొని భగవద్గీత చదువుతుండగా ఒక అమ్మాయి వచ్చి నమస్కరించి నిలబడింది. ఎవరమ్మా నీవు అని అడిగారు. నా పేరు విజయ. మీ హయాంలో ఉన్న మండపేట గ్రామం మా ఊరు. మా నాన్నగారు ఒక రైతు. మీ పొలాల్లో పనిచేస్తుండేవారు. ఇటీవలే అకస్మాత్తుగా చనిపోయారు. నాకు నా అనేవారెవ్వరూ లేరు. ఒంటరి దానయ్యాను. మీ సహాయం కోసం వచ్చాను అన్నదా అమ్మాయి. భీమశంకరానికి ఆమె వినయ విధేయతలు, ఆమె కళ్ళల్లోని చురుకుదనం నచ్చాయి. లోపలికి వెళ్ళి 100 వరహాలు తెచ్చి ఒక సంచిలో పోసి ఆమెకు అందించబోయారు. మీ దయకు ధన్యవాదాలు. నాకిలా ఉచితంగా డబ్బు అందుకోవడం ఇష్టం లేదు. మీ దగ్గర ఏదన్నా నౌకరీ ఇవ్వండి. జీతంగా ఎంతో కొంత ముట్ట చెప్పండి. నా బ్రతుకు నేను బ్రతుకుతాను అన్నది విజయ. భీమశంకరం ఆమె వంక ఆశ్చర్యంగా చూశారు. మీరు ఉద్యోగం ఇవ్వడానికి సంశయిస్తున్నట్లున్నారు. నా మట్టుకు నేను ఏ సంకోచము లేకుండా పనిచేయగలను అన్నదామె. తన సంశయాన్ని అంత త్వరగా కనిపెట్టగలిగిన ఆ అమ్మాయి భీమశంకరానికి బాగా నచ్చింది. ప్రస్తుతానికి నువ్వు మా ఇంట్లోనే నాకు సహాయంగా ఉండమ్మా. నేను చెప్పిన పనులల్లా చేస్తూ ఉండు. నౌకర్లు చేసే పనులు కొంచెం కనిపెట్టి చూస్తుండు అంటూ వంట చేసే ఆమెను పిలిచి విజయను పరిచయం చేసి ఆమెకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేయమన్నారు. విజయ భీమశంకరానికి మరోసారి నమస్కరించి మీ విశాల హృదయానికి కృతజ్ఞురాలను అంటూ లోపలికి వెళ్ళింది. 10 రోజుల్లోనే విజయ పైన ఎంతో గౌరవం ఏర్పడింది భీమశంకరానికి. ఆమె అలవాట్లు, తెలివితేటలు, మాట తీరు, సమస్యలను ఇట్టే పరిష్కరించగల నేర్పు అతడికి ముచ్చట కలిగించాయి. భీమశంకరానికి ఒక్కడే కొడుకు. భార్య చనిపోయిన దగ్గర నుండి కుమారుణ్ణి తానే శ్రద్ధగా పెంచుకొస్తున్నాడు. విజయను చూసిన దగ్గర నుండి ఆమెను తన కోడలుగా చేసుకోవాలన్న తలంపు కలిగింది. ఇనప్పెట్టె తాళం చెవులు ఇచ్చి ఆమెను నమ్మవచ్చా అని పరీక్షించాడు. జమీందారీకి సంబంధించిన రహస్యాలను చెప్పి ఆమె ఆ రహస్యాలను దాచగలదా అని పరీక్షించి చూశాడు. ఆమెను ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నించాడు. ఆమె అన్నిటా గెలిచింది. దేనిలోనూ ఓడిపోలేదు. ఏడాది గడిచిపోయింది. విజయ శ్రీపురం జమీందారులో ఒక ప్రధాన వ్యక్తిగా గుర్తింపు పొందింది. ఒకనాడు భీమశంకరం విజయను పిలిచి, అమ్మా విజయ, కొంతకాలంగా నిన్నొక ముఖ్య విషయం అడగాలని చూస్తున్నాను. ఈరోజు వీలుపడింది. నాదో చిన్న కోరిక. నువ్వు కాదనువు అనుకుంటున్నాను అంటూ ప్రారంభించారు. ఒకవేళ ఏ కారణం చేతన్నా నేను కాదంటే నన్ను అపార్థం చేసుకోకండి అన్నది విజయ. అందుకతడు నవ్వి, మరేం లేదమ్మా, నువ్వు ఈ ఇంటికి ప్రస్తుతం తలలో నాలుకలాగా వ్యవహరిస్తున్నావు. కలకాలం ఇలాగే జరిగిపోవాలన్న ఉద్దేశంతో నేను నా కోడలుగా చేసుకోవాలని ఉందమ్మా అని అన్నారు. క్షమించండి, నేను పేదదాన్ని. మీ మాట కాదంటున్నందుకు మన్నించండి. ఎవరినైనా మీ అంతస్తుకు తగ్గ పిల్లను కోడలుగా స్వీకరించండి. మీ వంశ ప్రతిష్ట ఇనుమడిస్తుంది అన్నది విజయ. భీమశంకరానికి విస్మయంతో మతిపోయింది. కాదనటం వలన ఆమె పైన మరింత గౌరవం పెరిగింది. ఎన్నో రకాలుగా ఆమెకు నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. ఆఖరికి, విజయ, నా ఆస్తంతా నీ పేర రాస్తాను. నా కొడుక్కు నువ్వు భార్యగా ఉండక్కర్లేదు. వాడు నీకు భర్తగా ఉంటాడు. నీ ఇష్ట ప్రకారమే నేను నడుచుకుంటాను అని కూడా చెప్పి చూశాడు. అప్పటికీ విజయ అంగీకరించలేదు. సరే విజయ, ఇంత చెప్పినా నువ్వు కాదంటున్నప్పుడు బలవంత పెట్టదలుచుకోలేదు. ఏదో బలమైన కారణం ఉండడం వల్లనే నువ్వు నా మాట కాదంటున్నావు అనుకుంటున్నాను.
నువ్వు నాకు కోడలుగా ఈ ఇంట్లో ఉండదలుచుకోకపోతే పోని, నా కూతురు అనుకుంటాను. నీ పెళ్ళి నేను జరిపిస్తాను. నీకిష్టమైన వ్యక్తి ఎవరో చెప్పు అని అడిగారు. కొన్ని క్షణాల తర్వాత విజయ్ చెప్పింది, నా తండ్రి తర్వాత తండ్రిలా నన్ను ఆదరించారు మీరు. మీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర చెప్పుకుంటాను? మీకు తెలుసు, మీతో పాటు నేను మంగాపురంలో ఉత్సవాలకు 3 సార్లు వచ్చాను. మొదటిసారి వెళ్ళినప్పుడే నన్ను ఆంబోతు బారి నుండి కాపాడిన మాధవుడనే యువకుడిపైన నాకు ప్రేమ ఏర్పడింది. అతడి ప్రవర్తన నచ్చింది. పేదవాడైనా నన్ను ప్రాణంలా చూసుకుంటాడన్న నమ్మకం ఏర్పడింది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పేదదానికి అతడితో పెళ్లి చేసి ఆశీర్వదించండి అంటూ భీమశంకరం కాళ్లకు నమస్కరించింది. అతడు ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ ఆమెను లేవనెత్తి, తప్పకుండా చేస్తానమ్మా అన్నారు. అలాగే నెల రోజుల్లోనే మాధవుడికి విజయ్కు వైభవంగా వివాహం జరిపించారు భీమశంకరం. మీరు దేవుడు లాంటివారు. నా వంటి నిర్భాగ్యురాలికి ఇంతటి అదృష్టాన్ని కల్పించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అన్నది విజయ. ఆనాటి సాయంకాలం తోటలో పూలు కోస్తున్న విజయ వద్దకు వచ్చారు భీమశంకరం. అమ్మా విజయ, తనకు తగిన కోడలు కావాలన్న ఉద్దేశంతో ఈ ముసలివాడు నీ జీవితంతో ఆటలాడుకున్నాడమ్మా అన్నారు. పూలు కోస్తూనే అంతటి దారుణమైన పనిని ఈ విజయ మీ చేత చేయించి ఉండదులేండి అన్నదామె. లేదమ్మా, మాధవుడు నా కొడుకే. వాణ్ణి మంగాపురానికి ముందే పంపి ఆంబోతుని నీ మీదకు తోలి దాని బారి నుండి నిన్ను రక్షించినట్లు నాటకమాడించింది నేనే. నువ్వు నా సంపద కోసం కోడలుగా రావడానికి ప్రయత్నిస్తావో, ఆ పేదవాడికిచ్చిన మాట నిలబెట్టుకుంటావో పరీక్షించాను. నా 100లాది తోటల ముందు, నా రత్నరాసుల ముందు నీవే గెలిచావు అన్నారు. మామయ్య గారు, భోగభాగ్యాలపైన, రత్నరాసులపైన ఏ ఆడదానికి ఆశ ఉండదు? నేను అలాంటి దాన్నే. అయితే మీ మనసులోని ఊహను పసికట్టాను. నన్ను మీ కోడలను చేసుకోవడానికి పరీక్షలు పెడుతున్నారని గ్రహించాను. అందువల్లనే ప్రలోభపడకుండా చివరి వరకు ఇలా ప్రవర్తించాను. నన్ను మీరే క్షమించండి అందామనుకున్నది విజయ. కానీ మీరెంత మంచివారు మామయ్య అంటూ భీమశంకరం పాదాలకు నమస్కరించింది. ఈ నాటకంలో నాకు పెద్ద పాత్ర ఉంది అన్నట్లుగా నవ్వుతూ అక్కడికి వచ్చారు ఆమె భర్త. ఇది మనకు వేదాద్రి లక్ష్మీనారాయణ గారు రచించినటువంటి మామను మించిన కోడలు అనే కథ. మూలం బాలభారతి, ఫిబ్రవరి 2018 సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.